హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు లవ్ గురు మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక చిన్న పిల్లవాడు జనని జనని అని ఏడ్చుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ ప్లేస్ లో కొన్ని పార్టీల గొడవల వల్ల బస్సులు దగ్ధం చేసి మొత్తం అల్లకొల్లంగా ఉంటది. ఇక నెక్స్ట్ సీన్ ఓపెన్ చేయగానే మలేషియాలో ఓపెన్ అవుతుంది. మలేషియాలో అరవింద్ అనే ఒక వ్యక్తి వచ్చేసి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి తిరిగి ఇండియాకు వస్తాడు. ఇండియాకి రాగానే వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేసుకోమని అడుగుతారు. అప్పుడు ఈ అరవింద్ అంటాడు, అప్పుడే నాకు ఇంట్రెస్ట్ లేదు పెళ్లి మీద అంటాడు. అప్పుడు వాళ్ళ మామ అంటాడు, ఒరే నీకు 30 సంవత్సరాలు వచ్చినాయిరా అంటే అప్పుడు అరవింద్ అంటాడు, నాకు ఇంకా అది రాలేదు మామయ్య అంటాడు. ఏమి రాలేదు అన్నప్పుడు లవ్ అయితే నాకు పుట్టలేదు. ఏ అమ్మాయినన్నా చూడంగానే తనతోనే జీవితాంతం కలిసి బ్రతకాలి. ఆ అమ్మాయి ముఖం చూస్తూ నేను ముసలోడయ్యాక అలాగే చనిపోవాలన్నది నా కోరిక అని ఈ అరవింద్ అయితే వాళ్ళ మామయ్యకి చెప్తాడు. అప్పుడు ఈ అరవింద్ వాళ్ళ అమ్మ నాన్న అంటారు, ఏరా మేము ఏమైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, మేము హ్యాపీగా లేమా అన్నప్పుడు ఈ అరవింద్ అంటాడు వాళ్ళ అమ్మతో, అమ్మ నువ్వు సుబ్బయ్య అనే ఒక వ్యక్తిని వచ్చేసి లవ్ చేసినావు, నాన్న వచ్చేసి పుష్పలత అనే ఒక అమ్మాయిని లవ్ చేసినాడు, మీవన్నీ వన్ సైడ్ లవ్లు అన్నప్పుడు ఆడ అరవింద్ వాళ్ళ అమ్మ నాన్న గొడవ పడతారు. గొడవ పడినప్పుడు అవన్నీ కామన్ లైఫ్ లో. నాకు కూడా అలాగా ఒక లవ్ స్టోరీ కూడా లేదు ఇప్పటి వరకు. నేను కూడా ఒక అమ్మాయిని ఎవరన్నా చూడంగానే ఆ ఫీల్ కలిగితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అంటాడు. నెక్స్ట్ సీన్ వచ్చేసి హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది. లీలా అనే ఒక అమ్మాయి హీరోయిన్ గా ట్రై చేస్తుంటది, కానీ అవకాశం అయితే వచ్చిండదు. అమ్మాయికి అయితే ఒక కళ ఉంటది, ఈ సిటీ మొత్తం ఫ్లెక్సీలు వచ్చేసి నా ఫోటోలతో ఉండాలి, నేను పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలని. లీలాతో పాటు లీలా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఒక అతను మూర్తి అని అతను డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, ఇంకొక అతను డిఓపి అవ్వాలనుకుంటాడు, ఇంకొక అమ్మాయి వచ్చేసి నేను స్టైలిష్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. వీళ్ళు నలుగురు వచ్చేసి ఒకే రూమ్ లో ఉంటారు. ఓ రోజు ఏం జరుగుతుందంటే ఆడిషన్స్ కి వెళ్ళిన కాడ లీలానైతే హీరోయిన్ గా రిజెక్ట్ చేస్తారు. అప్పుడు మూర్తికి ఫోన్ చేసి మందు తీసుకురామంటుంది. వీళ్ళు నలుగురు కలిపి మందు అవుతూ ఉండగా లీలా వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తాడు, ఇలా తాతయ్య చనిపోయాడు, ఇమ్మీడియట్ గా ఇంటికి రమ్మని. లీలా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చేసి ఈ అరవింద్ ఫ్యామిలీ కూడా వెళ్తారు. ఆ చనిపోయిన వ్యక్తికి దండ తీసుకొని అక్కడికి వెళ్ళంగానే లీలాను చూసి అరవింద్ అయితే లవ్ లో పడిపోతాడు. అంతలో ఏమవుతుందంటే ఆ అంత్యక్రియల కార్యక్రమాలు అయిపోతానే లీలా వాళ్ళ మదర్ కు వచ్చేసి హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్ కి వెళ్తారు. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్ లో ఏదో ఆపరేషన్ కోసం 4 లక్షల డబ్బులు అడగంగా లీలా వాళ్ళ ఫాదర్ దగ్గర ఉండవు. లీలాని అడుగుతాడు, నువ్వు ఐటీ కంపెనీలో జాబ్ చేస్తానన్నావు కదా, నీ కాడ ఎంత డబ్బులు ఉన్నాయంటే లీలా అబద్ధం చెప్పింటది. యాక్చువల్ గా హీరోయిన్ గా ట్రై చేస్తుంటది, ఐటీ కంపెనీలో అయితే జాబ్ చేస్తూ ఉండదు. అప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు 4 సంవత్సరాలు అంటే హైదరాబాద్ లో ఉన్నావు, ఇప్పటి వరకు ఏం సంపాదించలేదని లీలా పైన సీరియస్ అవుతాడు. అంతలో ఏమవుతుందంటే అక్కడ ఉన్న అరవింద్ వాళ్ళ నాన్న వచ్చేసి ఆ 4 లక్షల హాస్పిటల్ ఫీజు కడతాడు, కట్టేసి వాళ్ళకి ఆపరేషన్ చేపిస్తాడు. ఎందుకంటే ఈ అరవింద్ మలేషియా వెళ్ళడానికి లీలా వాళ్ళ ఫాదర్ అయితే సాయం చేసింటాడు అప్పట్లో, అందుకోసమని వీళ్ళు సాయం చేస్తారు. చేశాక ఈ అరవింద్ వాళ్ళ అమ్మ గమనిస్తుంటది అరవింద్ ను, ఎందుకంటే అరవింద్ వచ్చేసి లీలా వైపే చూస్తుంటాడు, లీలా వెంట పడుతూ ఉంటాడు. అరవింద్ వాళ్ళ అమ్మ అరవింద్ వాళ్ళ ఫాదర్ చెప్తుంది, ఇలా అరవింద్ వచ్చేసి లీలాను లవ్ చేస్తాడు, మనం అడగచ్చు కదా అమ్మాయిని అన్నప్పుడు ఈ అరవింద్ వాళ్ళ ఫాదర్ అంటాడు, మనం 4 లక్షల హాస్పిటల్ కట్టేసి అమ్మాయిని ఇమ్మనడం ఇప్పట్లో కరెక్ట్ కాదు, తర్వాత అడుగుదామంటాడు. ఒకసారి ఎంతకైనా మంచిది అరవింద్ కూడా అడుగుదామని అరవింద్ వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారంటే అరవింద్ ను పిలిచి నీకు లీలా అంటే ఇష్టం అని అడిగినప్పుడు ఫస్ట్ ఇష్టం లేదన్నట్టుగా అంటాడు, తర్వాత ఇష్టం అంటాడు. కొన్ని రోజులు పోయాక ఈ లీలా వాళ్ళ మదర్ కు నయం అవుతుంది. లీలా వాళ్ళ ఫ్రెండ్ మూర్తి ఫోన్ చేస్తాడు, ఇట్లా శేఖర్ కమ్ముల మూవీకి యాడ్సెన్స్ జరుగుతున్నాయి, హీరోయిన్ గా నీ ఫోటో యాక్సెప్ట్ చేశారు, నువ్వు యాడ్సెన్స్ కి వచ్చాయి అన్నప్పుడు లీలా రెడీ అయ్యి బయలుదేరేటప్పుడు లీలా వాళ్ళ ఫాదర్ వెళ్ళి, నువ్వు ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నానని మాకు అబద్ధం చెప్పి ఇలా సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నావా, మా పరువు బజార్ను పెడతావా అని కూతురుతో గొడవ పడుతూ ఉన్నప్పుడు అంతలోనే ఈ అరవింద్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి విషయం చెప్తాడు, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారన్నప్పుడు ఈ లీలా వాళ్ళ ఫాదర్ ఓకే అంటాడు. ఆడ అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళిద్దరు పెళ్లి అయిపోతుంది. లీలాకైతే పెళ్లి ఇష్టం ఉండదు. పెళ్లి తాళి కట్టినాక లీలా కంట్లుంటే నీళ్లు గారినప్పుడు అరవింద్ గమనిస్తాడు. వాళ్ళ మామయ్యకి ఈ విషయం చెప్తాడు, ఇలా లీలా ఏడుస్తుంది అన్నప్పుడు మామూలే, ఆడపిల్లలు ఏడుస్తారు పెళ్లి అయితేనే, ఎందుకంటే ఇంకా పర్మనెంట్ గా ఇల్లు చేంజ్ అవుతుంది కదా అన్నప్పుడు సరే అంటారు. ఆ నుండి లీలా అరవింద్ ఇద్దరు వచ్చేసి హైదరాబాద్ వచ్చేస్తారు. హైదరాబాద్ రాగానే లీలా ఫ్రెండ్స్ ఉంటారు కదా మిగతా ముగ్గురు, వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ ఏం జరిగింటదంటే ఎంగేజ్మెంట్ అప్పుడు లీలా ఈ అరవింద్ తో చెప్పింటది, నాకు ఇలా హైదరాబాద్ లో ఉండడం అంటే ఇష్టం, దానికి నువ్వు ఓకే అంటే పెళ్లికి నేను ఓకే చెప్తా అన్నప్పుడు ఈ అరవింద్ ఆల్రెడీ లీలాను లవ్ చేశాడు కాబట్టి జాబ్ వదులుకొని హైదరాబాద్ లో నీకు ఓకే అంటాడు. ఓకే అన్నాక పెళ్లికి ఓకే చెప్పింటది లీలా. లీలా ప్లాన్ ఏంటంటే ఎలాగైనా సరే అరవింద్ ను దూరం పెట్టి ఇక్కడికి వచ్చాక అరవింద్ కు డైవర్స్ ఇచ్చేసి తను అనుకున్న డ్రీమ్ ఒకటి ఉంది కదా హీరోయిన్ అవ్వాలని, అలా హీరోయిన్ గా ఎదగాలన్న తన కోరిక. ఈ విషయం తెలిసి అరవింద్ ఏం చేస్తాంటే వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తే వాళ్ళ మామయ్య వస్తాడు. వాళ్ళ మామయ్య ఏం చెప్తాంటే ఈ విషయం లీలా వాళ్ళ ఫాదర్ చెప్దాం అన్నప్పుడు ఇవన్నీ ఏమొద్దు, నువ్వు ఈయనుంటేళ్ళు నేను చూసుకుంటా అంటాడు. అక్కడ లవ్ గురు అని ఒక అతనైతే వీళ్ళకి బార్ లో పరిచయం అవుతాడు. ఆ లవ్ గురు అతను వచ్చేసి ఈ అరవింద్ కు
సలహా ఇస్తాడు. నీ భార్యకు ఫోన్ చేయన్నప్పుడు ఆల్రెడీ ఈ లీలా వచ్చేసి యాడ్సెన్స్ కి వెళ్ళింటది. వాళ్ళ భార్యకు ఫోన్ చేస్తే లీలా అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు. మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ లిఫ్ట్ చేసి ఎవరు నువ్వు అంటే అరవింద్ అన్నంగానే ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు ఆ లవ్ గురు ఏం చేస్తా అంటే ఇంకో సిమ్ వేసుకుని నీ పేరు చెప్పుకోకుండా వేరే వాళ్ళ పేరు చెప్పి మాట్లాడన్నప్పుడు నా పేరు విక్రమ్ అని ఫోన్ చేసి మాట్లాడతాడు. నేను మీ ఫ్యాన్ మేడం, మీ పర్ఫార్మెన్స్ బాగుంటది, మీరు సార్ హీరోయిన్ అవుతారని ఎంకరేజ్ చేస్తాడు. ఇక తర్వాత అయితే లీలా ఫోన్ చేయదు. ఆ రోజు రాత్రి వచ్చేసి మళ్ళీ విక్రమ్ కు ఫోన్ చేస్తుంది. నేను నిజంగా హీరోయిన్ అవుతానంటే మీలో చాలా టాలెంట్ ఉందండి, మీరు హీరోయిన్ అవుతారని విక్రమ్ గా మాట్లాడుతున్నా ఈ అరవింద్ భార్యకు చెప్తాడు. భార్యకు తెలీదు ఫోన్ లో మాట్లాడుతున్న తన భర్త అయిన అరవింద్ పేరు మార్చుకుని మాట్లాడుతున్నాడని. ఒక రోజు ఏం జరుగుతుందంటే యాడ్సెన్స్ కోసం లీలా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రొడ్యూసర్ వచ్చేసి లీలాను కమిట్మెంట్ అడుగుతాడు. లీలా ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. విక్రమ్ కు ఫోన్ చేసి ఇలా ఇలా జరిగిందని చెప్తుంది. భర్తకి చెప్పదు. విక్రమ్ ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు కదా, విక్రమ్ కు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆ విక్రమ్ అరవింద్ ఒకటే కాబట్టి ఈ అరవింద్ ఏం చేస్తాంటే ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ కి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ ను కొట్టేసేస్తాడు. డల్ గా ఉన్నప్పుడు ఎవరు లీలా ఫ్రెండ్స్ ముగ్గురు మొత్తం నలుగురు డల్ గా ఉన్నప్పుడు అక్కడికి అరవింద్ వెళ్తానే ఇంటికి ఏం జరిగింది అన్నప్పుడు ఇలా ప్రొడ్యూసర్ ఇలా చేశాడు, మాకు 6 సంవత్సరాల ప్రయత్నిస్తున్నాం అన్నప్పుడు అసలు సినిమా దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది అని ఈ అరవింద్ వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినప్పుడు మూర్తిగా కదా డైరెక్టర్ 2 కోట్ల బడ్జెట్ అవుతుంది అన్నప్పుడు ఆ 2 కోట్లు నేను పెడతా అని చెప్తాడు. కథ ఏంటి అన్నప్పుడు లవ్ స్టోరీ అని చెప్తాడు. కొద్దిగా రొమాన్స్ అవి ఇవి ఉంటాయి అన్నప్పుడు ఈ అరవింద్ ఏం చేస్తా అంటే లీలాతో వేరే వాళ్ళు రొమాన్స్ చేయడం ఇష్టం లేక హీరోగా నేనైతేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్తాడు. ఫస్ట్ అయితే అందరు షాక్ తింటారు. కానీ వాళ్ళకి 6 సంవత్సరాలంటే ఎక్కడ అవకాశం దొరకలేదు కదా, వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ ఈ సినిమాతో సెట్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఓకే అంటారు. కానీ దానికి లీలా అయితే యాక్సెప్ట్ చేయదు. అప్పుడు స్టైలిష్ గా ట్రై చేస్తుంది కదా ఒక ఆవిడ ఏం చేస్తాదంటే ఈ అరవింద్ లుక్ మొత్తం చేంజ్ ఇంటికి తీసుకొచ్చి లీలాకు చూపెడుతుంది. అయినా ఇతనికి యాక్టింగ్ రాదు కదా అని లీలా అంటుంది. ఇక సినిమా స్టార్ట్ చేయాలంటే లీలా ఒప్పుకోవాలి. లీలా రోజైతే విక్రమ్ కు ఫోన్ చేస్తుంటది. విక్రమ్ ఏం చేస్తాంటే ఒక రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఒక మిర్రర్ పంపిస్తాడు. నీ ఫేస్ నువ్వు చూసుకో, పొద్దున్న లేస్తానే స్క్రీన్ మీద అదే పర్ఫార్మెన్స్ చెయ్యి, నీ ఫేస్ లో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని ఈ విక్రమ్ చెప్తాడు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇక రిహార్సల్ స్టార్ట్ చేస్తారు. రిహార్సల్ స్టార్ట్ చేశాక ఇక సినిమా అయితే మొత్తానికైతే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేశాక ఈ అరవింద్ ఏం చేస్తాంటే వాళ్ళ మామయ్యని పిల్లంపి వాళ్ళ మామయ్యని ఈ సినిమాకు మేనేజర్ గా పెడతాడు. లీలా ఏం చేస్తుంటదంటే ఈ విక్రమ్ కు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడుతుంటది. అరవింద్ అంటే అసహించుకుంటుంటది. ఈ అరవింద్ ఏం చేస్తాంటే లవ్ గురు దగ్గరికి వెళ్ళి ఇలా విక్రమ్ గా నేను మాట్లాడితే బాగానే మాట్లాడుతుంది ప్రేమగా, ఇలా అరవింద్ అయితే అసహించుకుంటుంది, తన కోసం ఏం చేసినా కూడా ఇష్టపడతలేదు అన్నప్పుడు ఆ లవ్ గురు ఏం చేస్తా అంటే విక్రమ్ అనే క్యారెక్టర్ ను చంపేయి, ఎందుకంటే విక్రమ్ అనే క్యారెక్టర్ ని ఇష్టపడిందంటే ఎదురుగా నిన్ను ఇష్టపడదు అన్నప్పుడు కొన్ని రోజులు ఏం చేస్తా అంటే ఈ లీలా ఫోన్ చేసిన అరవింద్ అయితే ఫోన్ ఎత్తాడు. అప్పుడు లీలా షూటింగ్ లో చాలా అప్సెట్ గా కనపడుతుంటది. అప్సెట్ గా కనపడినప్పుడు ఈ అరవింద్ గమనిస్తుంటాడు. ఈ అరవింద్ దగ్గరికి పోయినా అసహించుకోవడం అది ఇది అయితే చేస్తూ ఉంటది. ఈ విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి షూటింగ్ లో అందరిపైన చిరాకు పడడం, యాక్టింగ్ సరిగ్గా చేయకపోవడం ఇలా చేస్తుంటే అరవింద్ ఏం చేస్తా అంటే పక్కకి వెళ్లి విక్రమ్ లాగా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు ఈవిడైతే లీలా మళ్ళీ యాక్టివ్ అవుతుంది, సంతోషంగా ఉంటది. ఓ రోజు ఏం జరుగుతుందంటే విక్రమ్ గిఫ్ట్ పంపించాడు కదా మిర్రర్, ఆ మిర్రర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ అరవింద్ తగిలి పగిలిపోతుంది. ఇప్పుడు అరవింద్ పైన సీరియస్ అవుతుంది లీలా, నీకు మనిషివా కాదా, చూసుకొని నడిచేది లేదా అన్నప్పుడు ఈ మూర్తి అన్నాడు కదా డైరెక్టర్, అతను అంటాడు పగిలింది అర్థమే కదా, ఎందుకు అలా అరుస్తున్నావు అన్నప్పుడు ఆవిడ అంటుంది అర్థం కాదు, దాని విలువ మీకేం తెలుసు అని అంటుంది. ఆ రోజు ఒక సీన్ చేయాల్సి ఉంటది, రోడ్లన్నీ బ్లాక్ చేసింటారు. ఆ సీన్ అయితే ఎలాగోలాగైతే కంప్లీట్ చేస్తారు. ఆ సినిమా స్టోరీ కూడా వీళ్ళ జీవితాన్ని బేస్ చేసుకుని ఉంటది. ఎలా ఉంటదంటే హీరోకు హీరోయిన్ కు పెళ్లి అవుతుంది. పెళ్లి అయినాక వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ గొడవల వల్ల ఇద్దరు డైవర్స్ కి అప్లై చేస్తారు. 6 నెలలు కోర్టు అయితే గడువు ఇస్తుంది కదా, ఆ టైంలో వీళ్ళిద్దరు కలుస్తారా లేదా అన్నదే స్టోరీ, అదే సినిమా స్టోరీ అని చెప్పింటారు. ఎందుకంటే వీళ్ళు రియల్ లైఫ్ కూడా అలాగే ఉంటది. దానికి ఈ అరవింద్ అయితే ఆ డైరెక్టర్ అడతాడు క్యూరియాసిటీగా కలుస్తారా కలవరా అని, అదేమో నాకు తెలియదు మొత్తం కంప్లీట్ అయినాక చెప్తా అంటాడు. ఇక ఓ రోజు ఫైట్ సీన్ జరుగుతుంటది. ఫైట్ సీన్ జరిగేటప్పుడు ఈ అరవింద్ ఒక ప్రొడ్యూసర్ ను కొట్టాడు కదా, ఆ ప్రొడ్యూసర్ చూసి హీరోయిన్ ఆ అమ్మాయి హీరో నన్ను కొట్టినాడు కదా అని రియల్ రౌడీలను అక్కడికి పంపిస్తాడు. ఈ అరవింద్ కు పిల్లప్పుడే జనని అని ఒక చెల్లెలు ఉంటది. ఫస్ట్ స్టార్టింగ్ లో బస్సులు దహనమై అల్లకొల్లాలు జరిగినాయి కదా, అక్కడ ఏం జరిగింటదంటే వాస్తవంగా అరవింద్ వాళ్ళ అమ్మాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు అందరు కలిపి ఏరేతాటికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ పార్టీ గొడవలు జనాలైతే అల్లకొల్లాలను సృష్టించినప్పుడు అక్కడ జనని అయితే తప్పోయింటది. జనని కోసం ఎంత ఎతికినా జనని అయితే దొరకదు. జననికి మాటలు రావు, చెవులు సరిగ్గా అయినప్పుడు మామూలుగా మూగా ఆ టైప్ ఉంటది, పుట్టుకతోనే వచ్చింటాయి. జనని అంటే ఈ అరవింద్ కి సత్యంత ఇష్టము. అది ఒక అగ్ని ప్రమాదంలో జనని తప్పోయింది కాబట్టి అగ్గి అంటే ఈ అరవింద్ కి అయితే భయము. ఆ రోజు ఇన్స్టెంట్ లో ఫైట్ సీన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే అగ్గితోనే సీన్ చేయాల్సి ఉంటది. ఆ రౌడీలు ఈ ప్రొడ్యూసర్ పంపించిన రియల్ రౌడీలు ఉన్నారు కదా, వీళ్ళందరినీ బయటకు పంపించేసి ఈ అరవింద్ ను కొట్టి లీలానైతే చంపడం కోసం ట్రై చేస్తారు. అప్పుడు ఏం చేస్తా అంటే ఈ అరవింద్ ఆడ ఫైట్
ఫైట్ చేసి లీలాను అయితే కాపాడతాడు. కాపాడాక అరవింద్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఈ లీల అయితే మళ్ళీ విక్రమ్ కు ఫోన్ చేస్తుంది. విక్రమ్ కు ఫోన్ చేసినప్పుడు విక్రమ్ ఏం చేస్తాడంటే ఈ లీల అడుగుతుంది, ఒక మనిషిని మనం ద్వేషించినా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉంటారని విక్రమ్ అడిగినప్పుడు విక్రమ్ ఉంటారు ప్రేమించే వాళ్ళు, నిన్నులా ఇష్టపడినవాడు మాత్రమే ఇష్టపడతాడు అన్నప్పుడు, ఎందుకంటే ఏ రోజే గానీ లీల అరవింద్ పైన ప్రేమ చూపించినది, కానీ లీలా కోసం చాలా చేశాడు కదా ఈ అరవింద్, అవన్నీ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెచ్చుకుంటాది. అరవింద్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నేను నీ పైన ఎప్పుడు ప్రేమ చూపించలేదు, నువ్వు అంటే నాకు ఇష్టం కూడా లేదు, నా కోసం ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని బయటకు వచ్చి ఏడ్చి విక్రమ్ కు ఫోన్ చేసింటది. విక్రమ్ ఆ మాట చెప్పింటాడు. నువ్వు ఎవరినన్నా కోల్పోయినావా అన్నప్పుడు విక్రమ్ ఏం చెప్తా అంటే నా చెల్లెలు జననేని కోల్పోయినానని చెప్తాడు. చెప్పినప్పుడు అంతలోనే ఈ అరవింద్ వాళ్ళ మామయ్య అక్కడికి వస్తాడు. వచ్చి అరవింద్ కు అగ్గి అంటే భయం అని మీకు తెలియదా, ఇన్ని రోజులు ఉన్నారు అని ఆడ తిట్టేసి ఈ అరవింద్ అయితే ఆ నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే అరవింద్ కు దెబ్బలు తగిలింటాయి, ఆడ చూసుకునేటోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి. ఇంటికి వెళ్ళాక అరవింద్ కు నయం అయ్యాక మలేషియా వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. అంతలోనే ఏమవుతుందంటే లీలా అరవింద్ కు ఫోన్ చేస్తుంది, రేపు నిన్న కలవాలి అంటుంది. అన్నప్పుడు ఇంకా లాస్ట్ రోజు ఒక రోజు షూటింగ్ బ్యాలెన్స్ ఉంటది. ఆ షూటింగ్ కోసమని ఈ అరవింద్ అయితే ఇక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు లవ్ గురుకు జరిగిన విషయం చెప్తాడు, ఇలా లీలా ఫోన్ చేసింది అన్నప్పుడు. అప్పుడు ఈ లవ్ గురు చెప్తాడు, లీలా అయితే ఆ విక్రమ్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది, కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి చూడు, అరవింద్ ని ఇష్టపడలేదు విక్రమ్ అనే వ్యక్తిని ఇష్టపడుతుంది అన్నప్పుడు ఆ చెప్పిన ప్లేస్ కి అయితే ఈ అరవింద్ వెళ్తాడు. వెళ్ళాక ఈ లీలా ఏం చేసింటాదంటే జననిని తీసుకొని వచ్చింటది. అక్కడ ఈ అమ్మాయి ఎవరు అని లీలా నడుతాడు. జనని అని మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలని చెప్తుంది. ఇక విక్రమ్ ఆడ చెప్పలేడు, ఎందుకంటే నేనే అరవింద్ విక్రమ్ రెండు నేనని చెప్తే అసహించుకుంటాదని అని అంటే ఇచ్చేస్తాడు. వచ్చేసాక లాస్ట్ షూటింగ్ రోజు డైవర్స్ పేపర్స్ అయితే ఆడ పెట్టేసి తాలిపొట్టు అన్ని పెట్టేసి నేను మలేషియా వెళ్ళిపోతున్నాను, మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి, ఈ రోజు షూట్ అయిపోతే నేను మళ్ళీ నీతో మాట్లాడలేను కాబట్టి అని అయితే ఆడ డైవర్స్ ఇచ్చి పేపర్లు పెట్టేస్తారు. ఆ రోజు ఫైనల్ సీన్ కూడా వీళ్ళిద్దరు డైవర్స్ కన్ఫర్మ్ అయ్యే కోర్టు సీన్ ఉంటది. ఆ కోర్టు సీన్ ఇద్దరు ఎక్కుతారు. చిరకు ఫోన్ ఎక్కినప్పుడు లీలా ఏం చేస్తాదంటే ఈ విక్రమ్ కు ఫోన్ చేస్తుంది. అప్పుడు అరవింద్ ఫోన్ రింగ్ అవుతుంది. రింగ్ అవుతానే అప్పుడు ఈ లీలా చెప్తుంది, నువ్వే విక్రమ్ అని నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే నువ్వు ఒకసారి అగ్గివి అంటే నాకు భయం అని చెప్పావు, మళ్ళీ ఆడ ఫైట్ జరిగిన రోజు వచ్చేసి నన్ను లీలా అని పిలవలేదు జనని అని పిలిచావు, హాస్పిటల్ ఉన్నప్పుడు నేను నీకు ఫోన్ చేసినప్పుడు నేను గమనించాను నువ్వే విక్రమ్ అరవింద్ అని. విక్రమ్ అరవింద్ నేనే అని నువ్వు ఆ రోజు కలిసిన రోజు చెప్తావు అనుకున్నాను జనని చూడంగానే. కాకపోతే నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, విక్రమ్ కు పెళ్ళయింది అని చెప్పావా అని అడిగావు. విక్రమ్ కి అయితే లీలా చెప్పిండదు పెళ్ళయిందన్న విషయము. అప్పుడు నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. విక్రమ్ అనే వ్యక్తి నాకు ఫ్రెండ్, అరవింద్ గా నువ్వంటేనే నాకు ఇష్టము, ఎందుకంటే ప్రతి అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉండాలి, తన కష్ట సుఖాలు తన బాధలు చెప్పుకోవడానికి. నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని ఆడొచ్చేసి ఈ లీలా అరవింద్ తో చెప్తుంది. అప్పుడు అరవింద్ లీలా ఇద్దరు ఒకటైతారు. సినిమా అందరితో సమాప్తం అవుతుంది.